చూడండి. ఎస్ దెర్ ఆర్, అంటే ఈ సినిమా ఎలాంటి టాపిక్స్ డీల్ చేసామంటేనండి, అసలు కోట్ల ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీకి జరిగే చాలా విచిత్రమైన ఒక స్టోరీ అన్నట్టు ఏం కాదు. ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లోనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో చూసుంటారు అలాంటి క్యారెక్టర్స్, అలాంటి ప్రపంచం, అలాంటి ఇన్సిడెంట్స్, అలాంటి స్టోరీ. ఒకటేంటంటే అందరి లైఫ్లో జరిగే కొన్ని స్టోరీస్, చాలా సినిమాలు చాలా స్టోరీస్లో దాని గురించి మాట్లాడతారు. అందరి లైఫ్లో జరిగే కొన్ని పాయింట్స్ గురించి ఎవరు మాట్లాడరు, సినిమాలో డిస్కస్ చేయరు, బయట కూడా ఓపెన్గా డిస్కస్ చేసుకోలేరు. అలాంటి కొన్ని పాయింట్స్ గురించి ఈ సినిమా తీశారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటంటే ఒక పక్కనేమో చాలా రిలేటబుల్గా ఉంటుంది బికాస్ అందరికీ జరిగే ఇన్సిడెంట్స్, బట్ ఒక పక్కనేమో ఎవరు మాట్లాడిన ఇన్సిడెంట్స్ కాబట్టి ఒక యూనిక్నెస్ కూడా ఉంటుంది. సో అది నమ్ముతున్నానండి. రాహుల్ గారు, సో వై రష్మిక అంటే, ఎందుకంటే ఆమె కమర్షియల్ సినిమాలు చేస్తుంది, పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. ఈ రోలు, ఈ సెటిల్డ్గా ఉండే రోలు ఎందుకు ఆమెను తీసుకోవడానికి రీజన్ ఏంటి? బిహైండ్ అంటే ముందు ఎవరికైనా చెప్పారా? సమంత గారు ఉన్నారు, వాళ్ళు ఆమె క్లోజ్ మీకు, సో ఈమెనే ఎందుకు చూస్ చేసుకో? సార్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ అ ప్రివిలేజ్ దట్ వి గాట్ an A-lister, one of the biggest female stars in the country today do this film. నాకేంటంటే సార్, నాకు ప్రతి సినిమాతో నేను 50 crores శాలరీ కావాలి, నేను 200 కోట్ల సినిమా చేయాలి, నాకు 300 crore బడ్జెట్ కావాలి, అది నా గ్రీడే కాదు సార్. నా గ్రీడ్ ఏంటంటే నాకు చెప్పాలనుకున్న స్టోరీ, నేను నమ్మే స్టోరీసే నాకు చెప్పాలి, బట్ అది ఎక్కువ మంది జనాలకి రీచ్ అవ్వాలి అనే గ్రీడ్ నాకు. సో ఇప్పుడు ఇలాంటి ఒక స్టోరీ చెప్పేటప్పుడు రష్మిక లాంటి ఒక ఆర్టిస్ట్, ఇంత పాపులర్ ఆర్టిస్ట్, ఇండియాలోనే ఇప్పుడు పీక్లో ఉన్న ఒక హీరోయిన్ని తీసుకొచ్చి చెప్తున్నప్పుడు, అరవింద్ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ మాకు దొరికినప్పుడు, గీతా ఆర్ట్స్ అండ్ ధీరజ్ మొగిలినేని ఇలాంటి బ్యానర్స్ మాకు దొరికినప్పుడు ఎక్కువ రీచ్ ఉంటుంది. అది నా గ్రీడ్ అండి. అండ్ వీఆర్ హ్యాపీ. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మీరు అడగాల్సింది రష్మికని. రష్మిక మా స్టోరీ చూస్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆ గ్రీడ్ నెరవేరుతుంది. ఒక మెయిన్ స్ట్రీమ్ స్టార్తో చెప్పగలుగుతున్నాను ఈ స్టోరీని, సో రీచ్ ఎక్కువ ఉంటుంది. అండ్ షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. షీఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. ఎందుకు ఇంకొకరు కాదు అంటే, నేను రాస్తున్నప్పుడు ఇప్పుడు వరకు ఏ స్క్రిప్ట్ ఒక యాక్టర్ని మైండ్లో పెట్టుకొని రాయలేదండి. స్క్రిప్ట్ ఫస్ట్ రాసేస్తా, స్టోరీ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆనెస్ట్గా, ఆర్గానిక్గా ఉండాలి. ఎవరినో మైండ్లో పెట్టుకొని రాయడం నాకు రాదు, అదొక స్కిల్ సెట్, అది నేను డెవలప్ చేసుకోవాలి, ఇప్పుడు దాకా లేదు. బట్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఎవరు సూట్ అవుతారని డిస్కస్ చేసి అరేంజ్ చేసిన ఒక డెసిషన్, అంతే. సార్కి ఒక చాలా ఫేమస్ ఇండియన్ సూపర్ స్టార్ సన్ ఉన్నాడు. ఆయన ఒక సినిమాలో మంచి డైలాగ్ చెప్పారు, గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని, అంతే, అదే జరిగింది. ధీరజ్ గారు, ఈ క్వశ్చన్ ప్రొడ్యూసర్ ధీరజ్ కాదు, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్కి. సార్ జనరల్గా అంటే సినిమా ఇంకా అయిపోయింది, ప్రమోషన్స్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఒక రోజులో రిలీజ్, ఇంకా మేబీ రేపు ప్రీమియర్ కూడా వెళ్తారు అనుకుంటు మీరు. సో ఒక బిగ్గెస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఉన్నారు మీకు సినిమాలో. కంటెంట్ కూడా అరవింద్ గారి దగ్గర నుంచి అందరూ కూడా స్టాంప్ వేసి పంపించారు, మంచి కథ మంచి కథ అని ఊరిస్తున్నారు. మీరు ఇప్పుడు వరకు ఇచ్చిన కంటెంట్లో, మీరు చేసిన ప్రమోషన్స్లో ఎంతవరకు సక్సెస్ఫుల్గా సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్దామని అనుకుంటున్నారు? డిస్ట్రిబ్యూటర్గానే చెప్పండి, ప్రొడ్యూసర్ కాదు. అంటే మేము చేయాల్సిన ఎఫర్ట్, మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టాను సార్. బట్ నేను ఒకటి బిలీవ్ చేసేది ఏంటంటే, మేము చేసే ప్రమోషన్తో రీచ్ ఎంత వెళ్తుంది కన్నా, సినిమా ఒక షో పడితే దాని రీచ్ 100 times ఉంటుంది అనేది ఫస్ట్ నుంచే నా నమ్మకం సార్. కానీ అలానే మనం ప్రమోషన్ చేయకుండా ఉన్నాం కదా, మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టాము, ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్తున్నాము. షో పడ్డాక అది 100 times యాంప్లిఫై అవుతుంది సార్, అది నా నమ్మకం. థ్యాంక్ యూ. అరవింద్ గారు సార్, బేసికల్లీ ఇప్పుడున్న తెలుగు ట్రెండ్, అంటే తెలుగు సినిమాల ట్రెండ్ ప్రకారం చూస్తే కనుక, స్టోరీ ఉన్నా లేకపోయినా ఎలివేషన్స్, ఒక 4 సాంగ్స్, 4 ఫైట్స్, తల నరికే సీన్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువ డిమాండ్ ఉంది ప్రజెంట్. మనం సక్సెస్ అవుతున్న కమర్షియల్గా కూడా సినిమాలు చూస్తే. బట్ మీరు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీని తీసుకొస్తున్నారు, ఇది కమర్షియల్గా కూడా సక్సెస్ అవ్వాల్సి ఉంది, ఎందుకంటే అయితేనే నెక్స్ట్ వచ్చే మూవీస్ ఉంటాయి. సో కమర్షియల్గా సక్సెస్ పరంగా ఎట్లాంటి డీల్ చేస్తున్నారు మార్కెట్ తోటి? మీరు ప్రశ్నగా చేయండి, దాన్ని స్టేట్మెంట్ కాకుండా ఒక ప్రశ్నగా చేస్తేనే సమాధానం చెప్పడానికి బాగుంటుంది. సరే, మీరు అలా అనుకుని కూడా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదా. అంటే యాక్చువల్లీ కమర్షియల్, ఇప్పుడు మనం పరదా సినిమా చూసి, అంటే మూవీస్ నేమ్స్ ఇక్కడ చెప్పకూడదు, ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్, వాటిని కమర్షియల్గా తీసుకెళ్ళడానికి చాలా రిస్క్. అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎంత మంచి సినిమా అయినా, ఎంత పెద్ద స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ కూడా. సో కమర్షియల్గా ఈ సినిమాని ఎట్లా వర్కౌట్ చేసుకోవడానికి ఎలా డీల్ చేస్తారు అని అడుగుతున్నాను. మీరు కోర్టు సినిమా చూశారు కదా,
కమర్షియలా కాదు, Yes. కంటెంట్ నచ్చింది. కంటెంట్ నచ్చి కనెక్ట్ అయితే తప్పనిసరిగా చూస్తారని నమ్ముతాం. దట్స్ ఆల్. ఓకే, గ్రేట్. రాహుల్ గారు, సో ప్రజెంట్ ఏదైతే జనరేషన్ ఉందో వాల్యూస్ పరంగా చాలా తగ్గుతుంది అనేది ఇటు ఫ్యామిలీస్ పరంగా కావచ్చు, బయట లవర్స్ అన్న ఎవరైనా కానీ ఉంది, ఆ టాక్ అనేది వినిపిస్తుంది కదా మనకి. సో ఇప్పుడున్న జనరేషన్కి వాల్యూస్ పరంగా ఎట్లా యూజ్ అవుతుంది అంటారు? ఎందుకంటే ఇదంతా కూడా విమెన్ సెంట్రిక్ లాగే అనిపిస్తుంది వన్ సైడ్లో, బట్ ఆయన రోల్ని మనం పక్కన పెట్టలేము. అది లాస్ట్లో హీరోయిన్ నో చెప్తుందా లేకపోతే ఏమవుతుంది అనేది పక్కన పెడితే వాల్యూస్ పరంగా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా ఏ టైప్ సినిమా అంటే ఈ సినిమా డీల్ చేసే టాపిక్స్ ఎలాంటిదంటే 10 ఏళ్ళ ముందు కూడా రెలవెంట్, ఇవాళ కూడా రెలవెంట్, నాకు తెలిసి 10 ఏళ్ళ తర్వాత కూడా రెలవెంట్ ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో కొన్ని టాపిక్స్ కాంటెక్స్ట్ ఎలా ఉంటాయంటే ఒక 5 years ఒకసారి జనరేషన్ బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే అది ఎప్పటికీ మారవు. ఈ సినిమా ఎప్పటికీ మారని ఆ టాపిక్స్ గురించి. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ బి ఎన్ ఇష్యూ ఫర్ అస్. అండ్ ఈ జనరేషన్స్కి వాల్యూ తగ్గుతుందని అయితే నేను చెప్పనండి. అంటే ఒక్కొక్క జనరేషన్కి ఒక కల్చరల్ కాంటెక్స్ట్ వేరే ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్టే వేరు. సో మన జనరేషన్లో ఉన్న కొన్ని వాల్యూస్ వీళ్ళకి పోయాయి అనిపించినప్పుడు వాల్యూస్ తగ్గిపోయాయని అనుకుంటాం, బట్ వాళ్ళ మైండ్ సెట్ వేరు. ఐ థింక్ వీ షుడ్ ఫస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దెమ్ rather than judge them. So it is a film that doesn't judge this generation at all. It tries to understand them. So సార్, అరవింద్ గారు, మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్ చెప్తాను. క్వశ్చన్ ఈజ్ వెరీ గుడ్. ప్రతి ఇంట్లోనూ 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 10 సంవత్సరాల తర్వాత కూడా జరిగే విషయాన్ని ఇదివరకు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఇవాళ మాట్లాడుకుంటున్నాం. రేపు ఎలుగెత్తి మాట్లాడతాం. ఆ రేపు ఎలుగెత్తి మాట్లాడేది ఇవాళ మేము మాట్లాడతాం, అంతే. అంటే రాహుల్ గారు, ఇప్పుడు సార్ చెప్పారు కాబట్టి అంటే ఇది ఎక్కడ జరిగిన సంఘటన సార్? అంటే ఏదన్నా దీనికి రీజన్ ఏంటి సార్? అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, బట్ దానికి సినిమాకి ఇప్పుడు సంబంధం లేదు. ఆ ఇన్సిడెంట్ అనేది నా కథకి సీడ్ అంతే. అక్కడ నుంచి ఒక థాట్ ట్రిగర్ అయ్యి అది కంప్లీట్లీ ఒక ఇమాజినరీ స్టోరీగా ఫామ్ అయింది. సో ఈ మొత్తం సినిమా ఒక జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్డా అంటే కాదండి. సార్, అరవింద్ సార్, మొన్న ట్రైలర్ లాంచ్లో మీరు విజయ్ దేవరకొండ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తున్నారు, కానీ ఈవెంట్ చేయట్లేదు, ఎందుకు సార్? రష్మిక రానప్పుడు విజయం వస్తాయి. రష్మికకి విజయ్ అలా కాదు కదా సార్, మీరు విజయ్ దేవరకొండ గారు తీసుకొస్తా అని చెప్పారు. సక్సెస్ ఫంక్షన్ తీసుకొస్తామండి. సక్సెస్ రష్మిక హీరోయిన్ గనక ఆయన్ని పిలిస్తే రెలవెంట్గా ఉంటుందని అనుకున్నాను. ఆమె లేనప్పుడు ఇంకా రెలవెన్స్ ఏముంది. ఓకే సార్. విజయ్ గారు, అదే గీతా గోవిందం కాంబినేషన్ కాబట్టి పర్టికులర్గా మా బ్యానర్కి వాళ్ళిద్దరి కనెక్షన్ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాను. రెలవెన్స్ అంటే మీరు మీ అర్థం తీసుకోకండి. అంతేనా సార్? సార్ మేము విన్నాం అంతే. విన్నారు అంటే సరే, ఒకసారి మమ్మల్ని అందరు కూడా అల్లు స్టూడియోకి తీసుకెళ్లారు లాంచింగ్ అప్పుడు. ఆ వర్క్ ఎంతవరకు అయిపోయింది సార్? ఇక్కడ ఎప్పుడు ఇక్కడే జరుగుతున్నాయి ఈవెంట్? మన సంభాషణ గర్ల్ ఫ్రెండ్ తోటి ఆపుదామండి. అది ఎత్తితే దానికి నేను త్వరలో ఒక పెద్ద ప్రెస్ మీట్ అది పెట్టబోతున్నాను. నేను చేయబోయే అదర్ దెన్ సినిమా ఇంకేయో చేస్తున్నా. అందుకని అవన్నీ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ ప్రెస్లో మాట్లాడతాను. ఓకే. విజయ్ గారు, గీతా ఆర్ట్స్ని మీ చేతుల్లో పెట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? బాధ్యతగా ఫీల్ అవుతున్నారా, బరువుగా ఫీల్ అవుతున్నారా? ఎలా ఉంది అసలు? బిట్ ఆఫ్ బోత్ అండి. రెస్పాన్సిబిలిటీ ఉంది, నర్వస్నెస్ ఉంది. బట్ అరవింద్ గారు ఉన్నారు, వాసు ఉన్నారు. సో ఐ థింక్ ఐ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. యాక్చువల్లీ చెప్పాలంటే గీతా ఆర్ట్స్ అంటే సక్సెస్కి మారిపోయారు. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే అందుకనే ప్రెజర్ అండి. విద్యా గారు, ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ అనేది నో డౌట్. సో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు, ఎందుకు కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి? ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ అయినా అండి, ఐ యాక్చువల్లీ హ్యావ్ అ 17-year-old సన్. సో ఇప్పుడు చాయిస్ లేదు బట్ టు బికమ్ ఫ్రెండ్స్ విత్ చిల్డ్రన్. వాళ్ళతో అలా ఉంటేనే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దర్ లైఫ్ అని తెలుస్తుంది. ఇదివరకు 4 పీకి నోరు మూసుకో అంటే వాళ్ళు మూసుకోరు ఇప్పుడు.
So when you talk to them and they talk about girls, I feel I have a responsibility how they look at women, and the respect they give them and the way they treat them. I have a 5-year-old daughter also. So వాళ్ళ కాన్వర్సేషన్ నుంచి యాక్చువల్లీ ఎంత ఓపెన్గా ఉన్నారు ఈ జనరేషన్ కంపేర్ టు మై జనరేషన్ అనేది మనకు కూడా అర్థం అవుతుంది. అండ్ హౌ ఓపెన్ దే ఆర్ అండ్ రెలవెంట్ టు ద కరెంట్ థింగ్స్ అండ్ హౌ దే టేక్ కేర్ ఆఫ్ వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ కానీ వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ అక్కలు కానీ వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనేది కూడా ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఉమెన్ సెంట్రిక్ మూవీ. I think it is a very powerful value they'll get from the movie. మీ కథ మీకు మీ రియల్ లైఫ్కి ఎంతవరకు రిలేట్ అవుతుంది? 100% you will relate and you will see a friend, a sister, a brother. మీకు అది తగలకుండా అయితే ఉండదు, అది 100% గ్యారంటీ. థ్యాంక్ యూ. అరవింద్ గారు, దీక్షిత్ గారు, అరవింద్ గారు, రాము ఇక్కడ లెఫ్ట్ సైడ్. రాంబాబు గారు చేరేలేదంటే లేట్గా వచ్చారు. లేదు, ఆయన ఇక్కడ నిలబడాలనుకున్నాను. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఇప్పుడే రష్మికకి మీ బ్యానర్కు అనుబంధం చెప్పారు సార్. ఇంటర్వ్యూస్లో మీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే ఈ సినిమాతో ఆవిడ గ్యారెంటీ నేషనల్ అవార్డు అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఎక్స్పెక్టింగ్ ఏంటి ఈ సినిమా చూసిన తర్వాత? తప్పనిసరిగా ఆమెకి నేషనల్ అవార్డు వస్తుందని, ఆ ఫంక్షన్ నేను అటెండ్ అవుతానని అనుకుంటున్నాను. సూపర్. దీక్షిత్, యా, విక్రమ్ క్యారెక్టర్ ద్వారా మీ లైఫ్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది? ఈ సినిమా ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? కొన్ని అంటే విక్రమ్ క్యారెక్టర్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్ సెట్లో రాహుల్ సార్ని మీట్ అయిన తర్వాత కూడా కొన్ని విషయాలు మారిందండి. ద వే ఐ సీ థింగ్స్ హ్యాస్ చేంజ్డ్ అ బిట్. అండ్ ఐ థింక్ మన యాక్టర్ లాగా ప్రతి క్యారెక్టర్ చేసినప్పుడు విల్ నాట్ బీ ద సేమ్. There will be some takeaway from the characters we do. I think Vikram had those things. Hesham ji, what kind of experiment you did for this girlfriend? I think it was very easy process working with Rahul Garu. Because the emotion he was trying to convey through the characters was purely romantic, and the conflicts that is happening in the film. So all the 4 songs that has the last song is going to come out today, which you all heard. Every song is very romantically and deeply written, lyric wise and melody wise. So it was a very straightforward process. But having said this, after I watched the film, just like everyone has said, I'm actually in the world of Vikram and Bhuma. So music is only one aspect of the film, and I think Rahul has done a phenomenal job in making this into a cinema for the next couple of years, which everyone will be talking. I'm glad to be part of the project. No, it was a very straightforward process. Yeah. Thank you. Thank you, media, for your questions, and thank you so much, team. And yes, save the date, November 7th. The girlfriend, like me, మనందరినీ పలకరించడానికి బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చేస్తుంది. అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.